మాట్లాడతా చెప్పండి చాలా బాగుంది ఆల్రెడీ చూసిన మూవీ కదా ఇట్స్ సో గుడ్ అఫ్ కోర్స్ వీ లవ్ దిస్ మూవీ అందుకే వి కేమ్ అండ్ ఇట్స్ సో గుడ్ ఫ్రెండ్స్తోనే వచ్చిన సో ఇట్ వాజ్ సో గుడ్ కాలేజ్ ఫ్రెండ్స్ అండ్ ఆఫీస్ ఫ్రెండ్స్తో వచ్చాము ఇట్ వాజ్ సో గుడ్ నైస్ మూమెంట్స్ నైస్ వెరీ నైస్ ఆల్రెడీ చూసిన మూవీ కదా సూపర్ ఉంది యా వీ వుడ్ లవ్ టు ఇలాంటి మూవీస్ ఇంకా రావాలి దిస్ జనరేషన్ నీడ్స్ దిస్ కైండ్ ఆఫ్ మూవీస్ థ్యాంక్ యూ no people will love I guess this kind of movies happy days 2 కూడా వస్తే ఇంకా బాగుంటుంది బట్ ఇంకొంచెం మోడర్న్గా ఇంకా అడ్వాన్స్డ్గా యా వీ వుడ్ ఎక్స్పెక్ట్ దట్ థింగ్స్ థ్యాంక్ యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మళ్ళీ ఆన్ థియేటర్స్ థ్యాంక్ యూ అంటే మేము అసలు చూస్తామని అనుకోలేదు ఫస్ట్ థింగ్ అంటే ఇప్పుడున్న యూత్ జనరేషన్కి చాలా లక్కీ పీపుల్ అనమాట సో మళ్ళీ అంటే ఇట్లాంటి మూవీస్ మళ్ళీ రీక్రియేట్ చేయలేరు సో వీఆర్ సో లక్కీ టు సీ దీస్ మూవీ ఇన్ థియేటర్స్ అగైన్ అంతే తమన్నా ఆబ్వియస్లీ తమన్నా మెయిల్లో ఆఫ్ కోర్స్ వరుణ్ సందేశ్ చేస్తున్నాం ఇంకా చాలా మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం లైక్ బొమ్మరిల్లు అవి ఇవి అన్నీ ఫస్ట్ బొమ్మరిల్లు వాళ్ళ రివ్యూస్ కూడా తీసుకోండి అవును మేము ఎమోషనల్ పర్సన్స్ కామ్ ధూమ్ ధామ్ దోస్తాన్ అంతే అసలు చదువుకుంటే కదా ఫస్ట్ ఏమో అంటే ఈరోజు ఎమోషనల్ అవ్వచ్చు అంటే బిగ్ స్క్రీన్స్లో చూస్తున్నాం కదా సో వీ క్యాన్ ఎమోషనల్ అవ్వచ్చు చెప్పలేం నేను మూవీ చూడలే అన్నా ఈమె అదర్ స్టేట్ తినకి మూవీ అయితే బాగుంది అంటే ఇప్పుడు రీ రిలీజ్ కాబట్టి ఇంకా చాలా ఎంజాయ్ చేయబోతున్నాం మూవీని అయితే సో ఇట్ విల్ బి ఫన్ అంతే అప్పుడు అర్థమైంది ఇప్పుడు ఇంకా ఇమోషనల్ ఉంది కొంచెం మూవీ అప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది మూవీ ఆఫ్ కోర్స్ ఫేర్వెల్ ఎస్ ఫేర్వెల్ అంటే స్వీట్ అండ్ షార్ట్ మెమరీస్ అయితే పక్కా ఉంటాయి కాలేజ్లో ఆ మెమరీస్ మేబీ ఇక్కడ గుర్తొస్తాయేమో మేబీ వీ విల్ బికమ్ ఇమోషనల్ ఐ గెస్ సో నో వద్దు హ్యాపీ ఓన్లీ హ్యాపీ డేస్ చాలు నో హ్యాపీ డేస్ టు వద్దు అంతే ఇంకా కొత్త బంగారు లోకం బొమ్మరిల్లు మెయిన్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం యా హ్యాపీ డేస్ వరుణ్ సందేశ్ తమన్నా పేరే వాళ్ళిద్దరే ఇష్టం నాకు అంతే మేము ఫస్ట్ మా అందరు ఫ్రెండ్స్ వెళ్ళి ఒక ట్రిప్ వెళ్దాం అనుకుంటున్నాం అంతే అది మెయిన్ ఫస్ట్ థింగ్ ఫస్ట్ థింగ్ అది ఇట్ వాజ్ గుడ్ ఇమోషనల్ వెరీ గుడ్ ఆబ్వియస్లీ సూపర్ యాక్చువల్గా అయితే ఫ్రెండ్స్ లేరు కానీ డిగ్రీకి వచ్చాక వీళ్ళు దొరికారు దొరికించుకుంది సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్తో వచ్చినందుకు ఐ ఫీల్ సో హ్యాపీ ఫైట్స్ కాదు టీచర్ని ఫ్లర్ట్ చేయడం ఆబ్వియస్లీ చేయడం తర్వాత క్యాంటీన్లో కూర్చుంటాం కానీ తినాం చిల్లర పనులు అయ్యో కాదు సప్లీ అంటున్నా అటెండెన్స్ కోసం ఫీ కడతాం కదా ఇంట్లో చెప్తామా దొంగతనమే డైరెక్ట్ I was 4 years old.
అప్పుడు అసలు అంత ఇంపాక్ట్ తెలియదు కదా, అండ్ చూస్తూ చూస్తూ ఉంటే మనకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నప్పుడు ఎలా ఉంది బిగ్ స్క్రీన్ లో చూసాను? చాలా 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 బాగుంది. అండ్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ తమన్నా. సో తమన్నాని మళ్ళీ చూడడం ఇట్ ఈస్ లైక్ సో గుడ్. అంటే చాలా అప్పుడు మంచి తమన్నా ఇంకా యంగ్ ఉంటుండే, మంచిగా ఉంటుండే కదా. అంటే ఇప్పుడు కూడా బాగుంది అన్న, వద్దన్నా. ఓకే, అది మీ సినిమాలో మీకు బాగా నచ్చే క్యారెక్టర్స్ ఏంటి? లీడ్ క్యారెక్టర్స్. లీడ్ క్యారెక్టర్స్ టైసన్. టైసన్ టైసన్ అంటే టైసన్ లాంటి హస్బెండ్ రావాలని నో 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 టైసన్ లాంటి ఫ్రెండ్ రావాలి. అఫ్ కోర్స్ అంత జెన్యున్ గా ఫ్రెండ్ ఎవ్వడు ఉండనని నా ఫీలింగ్. ఇప్పుడే మమ్మల్ని అన్నావుగా. ఏ అంటే అబ్బాయిలో ఉంటుంది. ఓకేనా? మైట్ బి. ఇట్ ఈస్ సో గుడ్. చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. మూడ్ గుడ్, చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే వీ హ్యావ్ సో మెనీ థింగ్స్, కానీ మూవీకి వచ్చి ఇంకా చాలా ఇట్ ఈస్ గుడ్ ఫీలింగ్. చాలా సీన్స్ కి మేము కనెక్ట్ అవుతాం. మేబీ హ్యాపీ డేస్ కి మేము మేబీ 3 years నుంచి వెయిట్ చేస్తున్నాం రీ రిలీజ్ ఎప్పుడు. యా సూపర్ ఎక్సలెంట్. మొత్తానికి ఈ రోజు అయితే తీరిపోయింది. ఎస్ ఎస్ ఫస్ట్ డే రిలీజ్ ఎప్పుడెప్పుడు అవుతుందా అని మేమే బుక్ చేసుకున్నాం ఫస్ట్ డే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో గుడ్ అండి, ఎంజాయ్ అ లాట్. థ్యాంక్ యూ. అవునవును, ఫ్రెండ్స్ గుర్తొస్తారు కదా ఆబ్వియస్లీ. అవునవును. సో మూవీలో తన క్యారెక్టరే హైలైట్ అనిపించింది నాకు అందరికంటే. సో ఆ నాస్టాల్జియా చాలా హిట్ అనిపించింది. అవునవునవును, యా. హిస్ యాక్టింగ్ సేస్ ఎవ్రీథింగ్. హీస్ వెరీ టాలెంటెడ్. సో ఐ ఎంజాయ్డ్ అ లాట్. థ్యాంక్ యూ. అవునండి, యా యా. అవునండి, వెరీ ఎమోషనల్ అండి. సో నైస్. అవునండి, ఆబ్వియస్లీ మిస్ అవుతున్నాం. రావాలి, బట్ ఐ డోంట్ నో ఇట్స్ పాసిబుల్ ఆర్ నాట్. యా, బాగుంటుంది అలా వస్తే. It's good, it's good. వేరే మస్తు ఆల్రెడీ అయిపోయిన మూవీకి ఏం చెప్తామన్నా. అంతా అలాగే ఉండే. చాలా బాగుంది. కాలేజ్ మెమరీస్ అన్ని రిన్యూ అయినాయి మొత్తం. చాలా మంచిగా అనిపించింది. యా, ఆబ్వియస్లీ ఇట్స్ ద బెస్ట్ మూవీ. అంటే ఆ కనెక్ట్ అనేది ఈ మూవీ తర్వాత వేరే ఏ మూవీలో అంత లేదు. ఈ మూవీలో మాత్రం ఆ కాలేజ్ కనెక్షన్ అనేది చాలా బాగుంటుంది. ఆబ్వియస్లీ చాలామంది హోప్స్ పెట్టుకున్నారు ఇంత మంచిగా ఉంటుంది అని, కానీ నువ్వు అంత ఏం లేదు. నా ఈ 2 సిరీస్లు తీసి మళ్ళీ స్పాయిల్ చేయదలుచుకోలేదు. ఒరిజినల్ ఉన్నది అలాగే ఉండాలి, దాన్ని మళ్ళీ సెకండ్ సిరీస్ తీసి స్పాయిల్ చేయదలుచుకోలేదు. అది వర్కౌట్ కాదు. అది ఏదైనా సరే ఒకసారి వర్కౌట్ అయింది, మళ్ళీ అది అంత ఈజీ కాదు. రీక్రియేట్ చేయడం ఈజీ కాదు, అదంతే. అది ఎప్పటిదో కాదు. థ్యాంక్ యూ. సినిమా అయితే మస్తు ఉంది అనుకోబోరు. కొత్త వైబ్ ఉంది మొత్తం. ఆఫ్టర్ 16 years అప్డేట్స్ 3 కావాలి. 2 వద్దు, 3 కావాలి. థ్యాంక్ యూ సో బాగుంది. శేఖర్ కమ్లో సూపర్. 17 years అయినా కూడా మూవీ ఎట్లాంటి ఫీల్ ఏం తగ్గలేదు. చాలా బాగుంది మూవీ. మేము ఎక్స్పెక్ట్ చేసినా వాళ్ళందరూ ఎవరైనా వస్తారని, బట్ ఎవరు రాలేదు. బట్ సినిమా మాత్రం 17 years అయినా కూడా అవి ఏమాత్రం ఫీల్ తగ్గలేదు. ఫీల్ చాలా 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 బాగుంది. ఎన్నిసార్లు వేసినా బోర్ కొట్టని సినిమా ఇది. ఆబ్వియస్లీ ఫ్రెష్ ఫీలింగ్, అదే ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. సో బాగుంది సినిమా, డెఫినెట్గా పక్కా. హ్యాపీ డేస్ మళ్ళీ కాలేజ్ డేస్కి బ్యాక్ వెళ్ళినట్టు అనిపిస్తుంది. మళ్ళీ కనెక్ట్ అయినాం, బాగా ఫీల్ అయినాం. భయ్యా మళ్ళీ మూవీలో కూర్చుంటే, మళ్ళీ టీవీలో ఎన్నిసార్లు చూసామని కాదు, కానీ థియేటర్లో ఒకసారి చూసారంటే మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళిపోతారు. బాగా ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నా. వీడియో కాల్ చేయాలి ఇప్పుడు. ఖచ్చితంగా శేఖర్ కమ్లా గారే చేయాలని కోరుతున్నాం. అమ్మాయిలు అయితే లేరు, ఫ్రెండ్స్ మిస్ అయినాం. నా క్లోజ్ ఫ్రెండ్స్ మిస్ అయినాం బ్రో. సేమ్ బ్యాచ్ అట్లా ఉంటుండే మాకు కూడా. సో వి మిస్ దోస్ ఫ్రెండ్స్. ఎమోషనల్ టచ్ అవుతుంది బ్రో, డెఫినెట్లీ. బికాస్ వి కేమ్ ఫ్రమ్ ద సేమ్ డేస్ కదా.
సో అవును జాబ్స్ అంతా చూపడినంత ఏముండవు బ్రో. జాబ్ లైఫ్ అయితే కాలేజ్ లైఫే అదే లాస్ట్ లైఫ్. ఇంకా ఎవ్రీ పర్సన్కి అదే లాస్ట్ లైఫ్. కాలేజ్ డేసే హ్యాపీ డేస్, ఆ తర్వాత ఇంకా వరస్ట్. చలో వెరీ నైస్, వెరీ నైస్. సూపర్ సూపర్ సూపర్. బెస్ట్ బాగుంది.